రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు గత కొన్ని నెలలుగా రేషన్ కార్డులను అర్హులైన పేదలకు అందిస్తోంది. ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం తన చేతుల మీదుగా అర్హులకు రేషన్ కార్డులను అందించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా కొత్త కార్డులను మంజూరు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 వరకు వచ్చిన అప్లికేషన్లన్నింటినీ పరిశీలించి అప్రూవ్ చేయాలని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. సుమారు 5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,000కు చేరింది. రాష్ట్రంలో 13,000 కోట్లతో సుమారు 3,10,00,000 మందికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఈ నెలతో పొడుగు అయితే ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఈ నెలతో గడువు ముగుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.